నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. టీడీపీ కూటమి ప్రభుత్వంలో తొలి అడుగులు పడ్డాయి. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతి రోజే చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ముఖ్యమైన 5 హామీలను అమలు చేసేలా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. చెప్పిన మాట ప్రకారం 5 ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ఫైల్పై సీఎం చంద్రబాబు తొలి సంతకం పెట్టగా, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై 2వ సంతకం, సామాజిక పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచుతూ 3వ సంతకం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై 4వ సంతకం, నైపుణ్య గణనపై 5వ సంతకం చేశారు. ఇక మంత్రులకు శాఖలు కేటాయించే అంశంలో మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే విశ్లేషణలు విపరీతంగా సాగుతున్నాయి. జనసేన బీజేపీలకు ఇచ్చే శాఖలపై ఎవరి లెక్కలు వారి వేసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదా ఇప్పటికే ఖరారైన జనసేనాని పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయిస్తారని అధికార వర్గాల సమాచారం. ఎందుకంటే తనకు గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖలు ఇవ్వాలని ఆయన కోరారని చెప్తున్నారు. మొత్తంగా మంత్రుల శాఖల కేటాయింపుపై ఈ రాత్రిలోగా సస్పెన్స్కు తెరపడే అవకాశం ఉంది. ఇదే అంశంపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. టీడీపీ నుంచి రావిపాటి సాయికృష్ణ గారు, స్టేట్ తెలుగు యువత అధ్యక్షులు. అలాగే వైసీపీ నుంచి జైకర్ గారు, వైఎస్ఆర్ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్. అలాగే సిపిఐ నుంచి రంగనాయుడు గారు, మరి కాసేపట్లో అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అవుతారు. జైకర్ గారు, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ. బీయింగ్ ఇన్ అపోజిషన్, మీకే మొదటి ఛాన్స్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. దానిలో భాగంగా దిశానిర్దేశం చేసినట్లుగా అర్థమవుతోంది. అలాగే కొంత బ్రీతింగ్ టైం ఇద్దాము, దాని తర్వాత ఎలాగూ చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేస్తారు కాబట్టి ఆ శిశుపాలుల లెక్కలో అవన్నీ ఆ తప్పుల్ని ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళదామని అంటున్నారు. అలాగే మనకేమీ పోరాటం కొత్త కాదు. అలాగే 40% మనకి ఇంకా ఓటింగ్ పర్సంటేజ్ ఉంది, అది మర్చిపోవద్దు. ఇకపోతే ఏదైతే ఒకవేళ ఏమైనా కేసులు పెట్టినా ఏదైనా కానీ ఆధారపడొద్దని చెప్పేసి శ్రేణులకు పిలుపునివ్వటం జరిగింది. దీని అలాగే ఆయన ఇంకొక కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు. జనసేన టీడీపీల యొక్క హనీమూన్ సాగుతోంది అని చెప్పేసి. అంటే జనరల్గా హనీమూన్ పీరియడ్ అని అంటాము, అది ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా కానీ కొంత బ్రీతింగ్ టైం ఇద్దామని చెప్పేసి ఆ లెక్కలో మాట్లాడారా, లేదంటే కనుక ఇదంతా కూడా తాత్కాలికమే, ముందు ముసళ్ళ పండుగ అనే ఉద్దేశంలో మాట్లాడినట్లు అర్థం చేసుకోవాలి. సురేష్ గారు, ప్యానెల్లో ఉన్న సభ్యులకి అట్లాగే సిటీ 24/7 ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలండి. యాక్చువల్గా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏదైనా సరే ఓటమి అనేది ఎలా వచ్చింది, కూటమికి విజయం అనేది ఎలా వచ్చింది అనేటటువంటిది రకరకాలైనటువంటి అనుమానాల మధ్య, రకరకాలైనటువంటి వైరుధ్య భావాల మధ్య నడుస్తున్నటువంటి చర్చలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెడితే ఓటమిని హుందాగా అంగీకరించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రసంగం ఆద్యంతం వైసీపీ శ్రేణులకి చక్కటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ముందుకు వెళ్ళేటటువంటి ఒక మంచి ఆసరాన్ని కలిగించింది అనేది మాత్రం వాస్తవం. ఇప్పుడు జరగాలి కదండి. ఇప్పుడు మొదటి ఫైల్ మీద సంతకం చేశారు. మొదటి సంతకాలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎలా నెరవేర్చారో అలాగే మొదటి సంతకాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా తూచా తప్పకుండా పాటిస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను. ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటున్నాను, అంతే తప్ప 2014లో ఆయన తొలి సంతకాన్ని ఎలా విస్మరించారో అలాగే 2024లో కూడా తన తొలి సంతకాన్ని కూడా అలాగే నీరుగార్చేస్తారేమో అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే అప్పుడు తొలి సంతకం చేసిన తర్వాత రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి దానికి కోటయ్య కమిషన్ అని చెప్పి ఇంకొక కమిషన్ అని చెప్పి రకరకాలైనటువంటి అడ్డంకులు పెట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పి ఎన్నో రకాలైనటువంటి మడతలు పెట్టి అనేక రకాలైనటువంటి పిక్కులు పెట్టి 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా 5వ విడత కూడా డబ్బులు ఇవ్వకుండా దిగిపోయి మేము మళ్ళీ మధ్యలోనే మాటలు మార్చేసి మేము అంతా చేస్తామన్నామా, చచ్చా అట్లా అనలేదు, మేము చేయాల్సినటువంటి అవసరం లేదు అని అసెంబ్లీ సాక్షిగాను లేకపోతే ప్రజల సాక్షిగాను ఇచ్చినటువంటి హామీలన్నింటినీ పక్కన పెట్టేసి అలా చేసినటువంటి ఘన చరిత్ర చంద్రబాబు నాయుడుకు ఉన్నది. కాబట్టి అఫ్కోర్స్ చేస్తారా చెయ్యరా, చేస్తే మంచిది, చేస్తారా చెయ్యరా అనే దాన్ని మనం వేచి చూడాలి. అట్లాగే అలవిగాని హామీలన్నీ ఇచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు అత్యంత భారయుతంగా జరిగేటటువంటి ఈ పంపిణీల కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తారు, మేము కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తేనే శ్రీలంకగా మారిపోద్దన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఇన్ని సంక్షేమ పథకాలని
అంతకు మించినటువంటి సంక్షేమ పథకాలను ఇచ్చేటప్పుడు అందుకు అదనంగా మళ్ళీ రాజధానికి మేము ఇంకా సంవత్సరానికి 1,09,000 కోట్లు ఏదో ఖర్చు పెట్టాల్సినటువంటి భారం ఉంది అని వాళ్లే చెప్పుకున్నటువంటి ఈ తరుణంలో దీనికి సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ మరి శ్రీలంకలను చేస్తారో లేకపోతే జింబాబ్వేలను చేస్తారా, ఏం చేస్తారు అనే దాన్ని కూడా వేచి చూడాలి ప్రజల పక్షాన పోరాడడానికి. అందున చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి భయంకరమైనటువంటి అలవాటు ఏంటంటే ఇచ్చిన మాటని ఏ హామీని కూడా నిలబెట్టుకోకుండా ఉండడమే ఆయన ప్రత్యేకత. ఆయన ఎప్పుడూ కూడా ఏ హామీని నిలబెట్టుకోలేదు. గతంలో కూడా 2014 మేనిఫెస్టో మొత్తాన్ని కూడా అసలు వెబ్సైట్ నుంచే మాయం చేసినటువంటి ఘనుడు ఆయన. కాబట్టి అటువంటి చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు ఈ ఇచ్చినటువంటి ఈ రోజు 5 సంతకాలు చేశారు కదా జైకర్ గారు, ఈ రోజు 5 సంతకాలు చేశారు కదా, దానిలో ఒక ముఖ్యమైనది సామాజిక పెన్షన్ని 4,000 పెంచుతాం అనేది. ఇప్పుడు 2,000 నుంచి 3,000 చేయటం 5 సంవత్సరాల్లో ముందు చెప్పినట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనేమి మాట తప్పకుండానే చక్కగా 250 రూపాయలు చొప్పున చేశారు. ఈరోజు ఫైల్ మీద 3 నుంచి 4 ఒకేసారి పెంచడం అంటే అది కూడా ఎన్నికల హామీని ఆయన ఇచ్చినటువంటిది. సో అదొక కీలకమైనటువంటి హామీయే కదా నెరవేర్చిన. అంటే ఇప్పుడు సంతకం మాత్రమే పెట్టారు, సరే అది పూర్తి స్థాయిలో అమలు చేస్తే నిజంగా మీరు అన్నట్టుగా సంతోషం. కానీ ఇట్స్ ఎ డ్రాస్టిక్ ఇంక్రీజ్ ఫ్రమ్ 3,000 to 4,000. ఒక మాట సురేష్ గారు, ఒక మాట. ఇప్పుడు మొట్టమొదట సంతకం చేసినటువంటి మెగా డిఎస్సి గురించే మాట్లాడదాం. మెగా డిఎస్సి అంటే ఇది నా సొంత మాటలు మాట్లాడట్లేదు. ఐ థింక్ 15 డిసెంబర్ 2022లో ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ రాసుకొచ్చారు. అది చంద్రబాబు నాయుడు గారు దాని మీద స్టేట్మెంట్ కూడా చేశారు. ఏమని స్టేట్మెంట్ ఇచ్చారంటే, మేము రాజ్యసభలో ఒక ప్రశ్న అడిగాము. రాజ్యసభలో ప్రశ్న అడిగితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉపాధ్యాయుల ఖాళీలు ఎన్ని అంటే 50,677 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని అన్నింటినీ భర్తీ చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది, మెగా డిఎస్సి ఇవ్వలేదు అనేటటువంటి స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వర్గాలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లన్నీ ప్రముఖంగా ప్రచురించాయి 15/12/2022. కావలిస్తే నేను మీకు ఆ పేపర్ క్లిప్పింగ్స్ అన్ని పంపిస్తాను, మీరు వెరిఫై చేయండి. ఇలా 50,677 పోస్టులు మీరు అన్నది వాస్తవమే. ఒక్క నిమిషం, మీరు అన్నది వాస్తవమే. నాకు డేటు అవన్నీ గుర్తులేదు, కానీ మొన్న డిఎస్సి ప్రకటన చేసినప్పుడు ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి, కేవలం 16,000 17,000 మాత్రమే అనౌన్స్ చేశారు. యాక్చువల్గా 54,000 వరకు. అఫ్కోర్స్ మీకు లాగా నాకు ఆ పేపర్ కటింగ్ ఐడియా లేదులే, కానీ నాకైతే 54,000 అన్నది మాత్రం గుర్తుంది. అలాగే ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అన్న. ఒక్క నిమిషం వస్తాను జైకర్ గారు. ఒకే మాట మొదటి సంతకం పెట్టారు కాబట్టి ఆ 50,677 పోస్టులకి డిఎస్సి ఇవ్వకుండా కేవలం 16,347 పోస్టులకే డిఎస్సి ఇచ్చి మరో దగా చేయడం అంటే మొదటి సంతకాన్నే దగా సంతకంగా మార్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు మిగతా హామీలను ఎంత మేరకు నెరవేర్చగలడు అనేది వేచి చూస్తాం. let them be in your honeymoon period. After completion of that period, particularly we are always the voice of voiceless. మేము ఎప్పుడు కూడా గొంతుక లేని వారి గొంతుకగా నిలుస్తాం, ప్రతిపక్షంగా పోరాడతాం. ఓకే, రైట్. సాయికృష్ణ గారు నమస్తే సార్. నమస్తే. రైట్, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను. మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానన్నారు, పెట్టారు. అయితే మీరు ఎప్పుడైతే వైసీపీ ఎలక్షన్స్ బిఫోరు ఏదైతే ఒక ఉన్నటువంటి అపవాదును తొలగించుకునే క్రమంలో అనుకోవచ్చు, లేదంటే కనుక కాకతాళీయంగా వచ్చిందో తెలియదు, మొత్తానికైతే వారు కూడా మెగా డిఎస్సి దాదాపుగా అదే పోస్టులకి ఈరోజు సంతకం పెట్టారు. మరి ఎలక్షన్స్ బిఫోరు ఏదైతే మీరు విమర్శ చేశారో ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అన్నప్పుడు, ఇప్పుడు ఇది మెగా డిఎస్సి ఎలా అవుతుంది? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చినప్పుడు ఎందుకు దగా డిఎస్సి అన్నారు అంటే, అక్కడ యాక్చువల్గా 50,000 ప్లస్ పోస్టులుంటే 16,000కు 17,000కి డిఎస్సి ప్రకటించి మామూలు డిఎస్సిని ప్రకటించి అది మెగా డిఎస్సి అని చెప్పేసి కలరింగ్ ఇస్తున్నారు అన్నప్పుడు, ఇప్పుడు ఇది మెగా డిఎస్సి ఎలా అవుతుంది? అన్ని వేల పోస్టులు మిగిలిన 50,000 పోస్టులకి ఎందుకని ఇవ్వలేకపోయారు అంటే అప్పుడు మీరు చెప్పిన నంబర్ తప్ప? సురేష్ గారు, ముఖ్యంగా ముందుగా సిటీ కేబుల్ యాజమాన్యానికి అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి నమస్కారం. నా పేరు రాయపాటి సాయికృష్ణ, నేను తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షునండి. ఓకేనండి, పాయింట్కి వద్దాం. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానంగా, ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో నేను కూడా ఒక తెలుగు యువత అధ్యక్షుడిగా కావచ్చు, ఏపీ నిరుద్యోగ జేఏసీ తరఫున కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు 2019 ఎన్నికలకు ముందు ప్రధాన స్లోగన్ ఏంటంటే ఊరూరా యువబేరీలంటూ తిరిగి
జాబు రావాలంటే బాబు పోవాలి అంటూ ఒక విష ప్రచారం చేసి, అంటే ఇప్పుడు జాబు రావాలంటే బాబు పోవాలి అన్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఏమన్నారండి? హామీ అప్పుడు ఏమి ఇచ్చారండి? ప్రతి సంవత్సరం జనవరి 1 కి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, అలాగే మెగా డిఎస్సి 24,000 పోస్టులతో మెగా డిఎస్సి ఖాళీలు ఉన్నాయి, మెగా డిఎస్సి రిలీజ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు జనవరి 1 కి వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం మళ్ళీ డిఎస్సి ఉంటుంది అన్నారు. మరి ఆ రోజు 24,000 డిఎస్సి పోస్టులు ఉన్న డిఎస్సి పోస్టులు 55,000కి ఎలా పెరిగినాయండి? ఇప్పుడు వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం, అప్పుడు ఏదైతే పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం వీళ్ళు స్కూల్స్ విలీనం కావచ్చు, ఎయిడెడ్ స్కూల్స్ వల్ల కావచ్చు, స్కూల్స్ ని మెర్జ్ చేయడం వల్ల కావచ్చు, రకరకాలుగా విద్యా వ్యవస్థలో అనేక రకాల మార్పులు గందరగోళం సృష్టించి తర్వాత ఈ డిఎస్సి పోస్టులు పెరుగుదలకు కారణమయ్యారని గతంలో ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. తర్వాత ముఖ్యంగా ఉపాధ్యాయుల పోస్టులు, ఎందుకంటే ఏపీలో ప్రతి సంవత్సరం రిటైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళందరూ పరిస్థితి చివరి 2 సంవత్సరాలు రిటైర్మెంట్ ఇవ్వలేదు. తర్వాత చూసుకుంటా ఉంటే గడిచిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2 సార్లుగా డిఎస్సి నిర్వహించి 17,585 పోస్టులను 2 దఫాలుగా చంద్రబాబు నాయుడు గారు భర్తీ చేశారండి. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చాక 5 సంవత్సరాల్లో డిఎస్సి పేరుతో దగా చేసి ఒక్కటంటే ఒక డిఎస్సి పోస్ట్ కూడా విడుదల చేయకుండా చివరిలో ఎన్నికలు వస్తున్న 2 నెలలు 3 నెలల ముందు, ఎన్నికల నోటిఫికేషన్ 2 నెలల ముందు డిఎస్సి పోస్టులని విడుదల చేస్తాం అని 7,500 డిఎస్సి పోస్టులే ఖాళీగా ఉన్నాయని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ గారు చెప్పడం మాత్రం వాస్తవం కాదా? మరి ఇప్పుడు వారు అంటున్నారు కదా హనీమూన్ పీరియడ్ మేము ఏదో అవకాశాలు ఇస్తామని. మీరు హనీమూన్ పీరియడ్ లో చేసిన సంవత్సరం పోయినా 2 సంవత్సరాలు పోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన ఉంటది. ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే 16,347 డిఎస్సి పోస్టులని ఈరోజు సంతకం పెట్టి ఈరోజు నిరుద్యోగుల కోసం, నిరుద్యోగుల పక్షపాతిగా ఈరోజు డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఎదురు చూస్తా ఉన్నారో 1000 కళ్ళతో వాళ్ళ కోసం ఈ రోజు సంతకాలు పెట్టడం జరిగింది. దాంతో పాటునే పెన్షనర్స్ అట్లాగే 4,000 రూపాయల పెన్షన్ డబ్బులు కానివ్వండి, పెంచడం కానివ్వండి, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఏపీ ప్రజల అభద్రతాభావానికి గురైందో ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ని ఆయన నా సూటి ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదు. మమ్మల్ని 24,500 పోస్టులకి మెగా డిఎస్సి ఇవ్వలేదు, అది దగా డిఎస్సి అని చెప్పినటువంటి టీడీపీ 24,000 పోస్టులకు పరిమితం అవ్వకుండా కనీసం దాన్ని 16,000కి ఎందుకు తగ్గించారు? 50,677 పోస్టులు ఉన్నాయని ధర్మేంద్ర ప్రధాన్ అనేటటువంటి మంత్రే దానికి సమాధానం ఇచ్చాడు రాజ్యసభలో మేము అడిగిన ప్రశ్నకు, మా టీడీపీ అడిగిన ప్రశ్నకు. కాబట్టి మీరు దగా చేస్తున్నారు అని అడిగినటువంటి వాళ్ళు 50,000 పోస్టులు కూడా ఇవ్వవసరం లేదు. మాపై నింద వేసినటువంటి కనీసం 24,000 పోస్టులకు 25,000 పోస్టులకైనా సరే ఎందుకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు, దీన్ని దగా నోటిఫికేషన్ ఎందుకు అనలేదు అనేటటువంటి దాన్ని ప్రశ్నించకుండా 20 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడడం అనేది సబబు కాదు. 20 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడదాం అంటే దాని గురించి ఇంకా రకరకాల మాట్లాడదాం, హోదా గురించి మాట్లాడదాం, దేని గురించి ఏ విషయాల్లో మీరు ఎలా మాట్లాడతారనే దాని గురించి తర్వాత మాట్లాడదాం. ముందు 16,000 దానికి పరిమితమైన దాని గురించి చెప్పండి. జయకర్ గారు యువర్ పాయింట్ టేకెన్. ఈవెన్ నేను కూడా అదే క్వశ్చన్ చేశాను కదా, ఒక్క నిమిషం లెట్ హిమ్ సాయి కృష్ణ గారు. అలాగే చూస్తే సార్ ఏదైతే నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులు చేసిన పోరాటానికి కృతజ్ఞతగా ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీని ఎవరైతే నిరుద్యోగులు అనుమానించారో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విన్నారో, మళ్ళీ తిరిగి 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు మోసపోయి తెలుగుదేశం పార్టీని ఆదరించడం జరిగింది. అంటే ఈ రోజు నిరుద్యోగుల పక్షాన ఇప్పుడు 16,347 డిఎస్సి పోస్టులు అంటే అది మామూలు విషయం అండి? అంటే అది మెగా డిఎస్సి కింద మనం పోల్చడానికి వీల్లేదా? అంటే ఈ ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల గడవ ముందే ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి పోస్టులు మొత్తం మోసం చేశారని ప్రకటించారు కదా, ఆ 25,000 పోస్టులు ఇవ్వకుండా 16,000కి మీరు ఎందుకు మోసం చేస్తున్నారు అంటున్నా. ప్రశ్నకు సమాధానం చెప్పండి. కాదు మీరు ఈ రోజు మేము కోరుతుంది ఏంటంటే సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఎన్ని డిఎస్సి పోస్టులు, ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎంతమందికి ఇవ్వాలి, ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో తొందరలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్పకుండా. రైట్. సో ఇది ఫైనల్ కాదు. మొత్తానికైతే ఏదైతే వైసీపీ లెక్క తేల్చిందో దాన్ని కంటిన్యూ చేస్తున్నాం అంటున్నారు. ఓకే రైట్, చూద్దాం. రంగనాయుడు గారు, సిపిఐ నుంచి రంగనాయుడు గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఈరోజు 5 సంతకాలు పడి దాంట్లో ముఖ్యమైనది మెగా డిఎస్సి ఫస్ట్, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు సెకండ్, మరో కీలకమైనది ఏంటంటే
ఇది ఒక వినూత్నమైంది, గతంలో ఎప్పుడు కూడా వినలేదు. మరి ఇది ఏ విధంగా తీసుకొస్తారనేది చూడాలి. అది పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో ఈ పాయింట్ని ఎత్తారు, స్కిల్ సెట్స్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అనేది. దానిలో భాగంగా స్కిల్ సెన్సస్ అంటే స్కిల్స్ని ఇప్పటివరకు మనం క్యాస్ట్ సెన్సస్ చూసాము, అంటే కుల ప్రాతిపదికన గణన చేయటము, జనాభా ప్రాతిపదికన గణన చేయటము, జనగణన అని చెప్పేసి. ఇప్పుడు స్కిల్ సెన్సస్ అంటున్నారు. అంటే అసలు నైపుణ్యం గలనటువంటి యువత కానీ లేదంటే నైపుణ్యం గల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే ఏ రకమైన నైపుణ్యాలు ఉన్నాయి, అలాగే ఈ రాష్ట్రంలో నైపుణ్యానికి సంబంధించినటువంటి ఏ రంగాలు కీలకంగా ఉన్నాయి, దానికి సూటబిలిటీ ఎంత, ఇవన్నీ తీసుకుంటారని చెప్పేసి వార్తలు వినపడుతున్నాయి. వీటన్నింటిని మీ అబ్జర్వ్ చేస్తే మీకు ఈ 5 సంతకాల యొక్క ప్రాముఖ్యత ఎలా కనబడుతుంది? రంగనాయుడు గారు. సార్ నమస్కారం. ముందు సిటీ న్యూస్ ఛానల్ కి, సురేష్ గారికి, పాల్గొన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ పత్తిపాటి పుల్లారావు గారు, మిగతా ప్రతిపక్ష అందరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి ప్రకారం తొలి డిఎస్సి మీద నేను సంతకం పెడతానని 16,346 పోస్టులకు సంబంధించినటువంటి సంతకం పెట్టేశాడు. అదేవిధంగా ప్రధానంగా రెండోది అతి ముఖ్యమైనది, రైతాంగంలో ఒక భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి టైటిలింగ్ యాక్ట్. దీనిపైన పూర్తిగా ప్రజల్లో ఇంకా చాలా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది ఈ గత ప్రభుత్వం మీద. అదేవిధంగా ఈవెన్ ఉన్నత అడ్వకేట్స్ కూడా ఈరోజు దానికోసం అన్ని బార్ అసోసియేషన్ కోర్టుల్లో కూడా అడ్వకేట్స్ అందరూ కూడా వ్యతిరేకించేశారు. దీని అన్నిటిపైన కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అయితే చంద్రబాబు మన మిత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పినారు. పోయినసారి డిఎస్సి నోటిఫికేషన్ ఎన్ని చేశారు? ఈరోజు 54,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి చెప్పారు. మేము మా పార్టీకి సంబంధించినటువంటి యువజన సంఘాలు కానీ లేదంటే తెలంగాణ తెలుగుదేశం యూత్ విభాగం కానీ ఇవన్నీ కూడా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఉద్యోగం చేశారు. ఈవెన్ సెక్రటరీ ఏ ఒక్క రోజు కూడా చేయలేదు. సరే ఈ రోజు మంచి యువతకి మంచి అవకాశంతోనే ఉంది కాబట్టి ఆయన ఈ ఎన్నికల్లో అత్యధికంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక విశ్వాసం, చంద్రబాబు నాయుడు అయితేనే ఉద్యోగాలు కల్పిస్తాడనేటువంటి విశ్వాసాన్ని ఎక్కువగా చూరగొన్నారనేటువంటిది మా అభిప్రాయం కూడా. ఎందుకంటే లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు, ఐటీ విద్యార్థులు కానీ లేదంటే చదువుకునే ప్రతి నిరుద్యోగి కూడా ఉద్యోగాల కోసం వేటాడే ప్రతి నిరుద్యోగి కూడా ఈరోజు ఓటింగ్ లో పాల్గొన్నాడు. దాన్ని ఎందుకోసం పాల్గొన్నాడంటే ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు క్రియేట్ చేయగలడు, కొన్ని కంపెనీస్ తీసుకురాగలడు అనేటువంటిది కూడా అందులో భాగంగానే ఈరోజు మీరు చెప్పినటువంటి స్కిల్ నైపుణ్యత సెన్సెక్స్ మీద ఈరోజు ఎవరికైతే అంటే రిజర్వేషన్స్ కి సంబంధం లేకుండా, రిజర్వేషన్స్ ప్రతిపాదన కాకుండా ప్రైవేట్ సంస్థల్లో కానీ లేదంటే ఏ సంస్థలోనైనా వాళ్ళ టాలెంట్ నిరూపించుకునేటువంటి సెన్సెక్స్ ని ఈరోజు ఒక 5 సంతకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టినారనేటువంటిది దాన్ని స్పష్టమైతా ఉంది. దీనిపైన ఇంకా పూర్తిగా దాని అజెండా కూడా చేయాల్సిన అవసరం ఉంది. అయితే పెన్షన్స్ ఈరోజు మూడో ముఖ్యమైనది పెన్షన్లకు సంబంధించి అది సెన్సెక్స్ కాదండి, అది సెన్సస్ గణన, సెన్సెక్స్ కాదు. 2,000 నుంచి 3,000 అది ప్రొనౌన్సియేషన్ ఇదే తప్ప అది ఆయన ఉద్దేశం అదే సార్. 2,000 నుంచి 3,000 పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్ళు పట్టింది. ఈరోజు ఒక్క తప్పన 3,000 నుంచి 4,000 పెంచుతున్నటువంటిది మంచి నిర్ణయమే కదా, హర్షించాల్సినటువంటి విషయమే కదా. దాన్ని ఎందుకు హర్షించలేకపోతా ఉన్నారు? మంచి నిర్ణయాన్ని మంచిగానే అన్నప్పుడు మాత్రమే మనం కూడా మనల్ని విశ్వసించడానికి అవకాశం ఉంది. ఈరోజు 5 ఏళ్ళు పట్టినటువంటి 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పెట్టినప్పటికీ ఈరోజు ఒక మంచి నిర్ణయం మూడో సంతకంగానే దాన్ని చేయడం అనేటువంటిది మేము స్వాగతిస్తా ఉన్నాం. ఇది అదే హనీమూన్ పీరియడ్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది రేపు రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఈ రోజుకైతే ఒక మంచి నిర్ణయంతో చంద్రబాబు నాయుడు ప్రజానికానికి ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీని నేను కట్టుబడి ఉన్నాను అనేటువంటి దాన్ని తీసుకోవడానికి ఇది ఒక మంచి ప్రాతిపదిక అని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. దీంట్లో మళ్ళీ గతంలో మిత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను మాట్లాడుతూ జయకర్ గారు మాట్లాడుతూ చెప్పారు, అనేక కోటయ్య కమిషన్లు ఇట్లాంటివి ఏం లేకుండా ఈరోజు వాలంటీర్స్ వ్యవస్థ కూడా ఇప్పుడు పౌరసేన శాఖ మంత్రిగా మన నిమ్మల రామానాయుడు గారు మాట్లాడుతూ మేము వచ్చేటువంటి మంత్ కూడా అదే వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను తీసుకొని పోయి
ప్రజలకి ఇంటి దగ్గరికే పెన్షన్లు పంచుతామనేటువంటి నిర్ణయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అది ఒక ప్రజలకు కూడా ఒక మంచి సంకేతం పోతుందని చెప్పేసి మేము భావిస్తాము. రైట్, ఓకే. పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అయ్యారు. సార్ గుడ్ ఈవినింగ్, నమస్తే. గుడ్ ఈవినింగ్. రైట్, ఈరోజు ఆయన ఆఫీస్ని అజ్యూమ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. సచివాలయంలో మొదటి బ్లాక్లోకి వెళ్ళి 5 సంవత్సరాల తర్వాత కీలకమైన 5 ఫైళ్లపై సంతకాలు. మొదటిది మెగా డిఎస్సి మీకు తెలిసిందే, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు సెకండ్, థర్డ్ వచ్చేసి సామాజిక పెన్షన్లు 1000 రూపాయలు పెంచుతూ 3,000 నుంచి 4,000 రూపాయలకి. నాలుగోది అన్నా క్యాంటీన్లు. అన్నా క్యాంటీన్ని అనేది టీడీపీ యొక్క బ్రెయిన్ చైల్డ్ లాస్ట్ టైం. అఫ్ కోర్స్ దట్ వాజ్ ద స్పిరిట్ టేకెన్ బై ది లేటి జయలలిత గారు అనుకుంటున్నాను నేను, తమిళనాడు నుంచి. ఏదైనా మంచిని స్వీకరించడం తప్పలేదు, కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాగానే తీసేశారు. దాన్ని యాక్చువల్గా ఫస్ట్లో తీసేసేటప్పుడు చెప్పింది ఏంటంటే దాన్ని మళ్ళీ పరిశీలించి మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తామన్నారు. దాని గురించి మర్చిపోయారు, అది వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ దాని మీద సంతకం పెట్టారు, అది మళ్ళీ పునరుద్ధరించేది. ఫిఫ్త్ వచ్చేసరికి ఇదైతే వినూత్నమే, స్కిల్ సెన్సస్, నైపుణ్య గణన. అది ఎలా చేస్తారనేది చూడాలి. ఇకపోతే సార్ దీంట్లో ముఖ్యమైనది సామాజిక పెన్షన్ని 3,000 నుంచి 4,000కి పెంచడం. ఆల్రెడీ ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందన్న సమయంలో, అలాగే ఇంకొకటి ఇక్కడ కీలకంగా మనం మర్చిపోకూడదు, ఇదేదైతే జూలైలో ఇచ్చేటటువంటి పెన్షన్ ఏప్రిల్ నుంచి అమలవుతుంది. ఏప్రిల్, మే, జూన్ అంటే 4,000 అనేది ఏప్రిల్ నుంచే ఇంప్లిమెంట్ చేస్తాము. అంటే 3,000 పెండింగ్ ప్లస్ 4,000 జూలైలో మొత్తం ఒక్కొక్కరికి 7,000 చొప్పున ఇస్తామన్నారు. అది కూడా జనాల్లోకి బాగా వెళ్ళినట్టుంది, బాగా అట్రాక్ట్ అయినట్టున్నారు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ అమౌంట్. జగన్మోహన్ రెడ్డి గారికి 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. అఫ్ కోర్స్ నేను ఆయన తప్పుపట్ల, ఆయన ముందే చెప్పాడు కాబట్టి. అయితే లాస్ట్ టైం యాక్చువల్గా 200 నుంచి 2,000 కూడా ఒకేసారి 10 టైమ్స్ ఇంక్రీజ్ చేసింది కూడా 2014లో ఇదే చంద్రబాబు నాయుడు గారు. దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడం వాళ్ళు ఫెయిల్ అయ్యారని నా పర్సనల్ ఒపీనియన్. వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ సార్ సీయింగ్ ఆల్ దీస్ ఫైల్స్ టు బి సైన్డ్ బై చంద్రబాబు నాయుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చిన్న, మీరు చూసారో లేదో, నిన్న వీడియో ఒరిస్సాలో మాజీ ముఖ్యమంత్రిని కూడా ఇన్వైట్ చేశారు, వచ్చి కూర్చున్నారు స్వేరింగ్ లో. చూసారో లేదో నాకు తెలియదు, నవీన్ పట్నాయక్. అవును మీరు చూసారా? నేనైతే చూడలేదు. ఇన్వైట్ చేశారన్నారు, వెళ్ళారన్నట్టుగా విన్నాను నేను. ఆయన ముఖ్యమంత్రి వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి మీరు రావాలి అని తీసుకొచ్చి కూర్చోబెడితే ఆ జనం అంతా ఆయన ఇంకా ఎంత గ్రీట్ చేశారో చెప్పలేము. ఇంకా ఆ సీన్ మిస్ అవ్వాను నేను ఎప్పుడు నుంచో చెప్తున్నా, తప్పకుండా అది ఆ రోజు నేను చెప్తున్నా. అక్కడ మిత్రులు ఎవరికి ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇట్ వాజ్ ఓన్లీ ఏ సజెషన్. అది చేస్తే బాగున్నాను కదా, మన రాష్ట్రానికి కూడా పోయారు అయిపోయింది. మనం అది ఆయన చేయలేదంటే నేను చేయకూడదా? ఐ ఫెల్ట్ మనం ఇంకా ఒరిస్సా కంటే చాలా అడ్వాన్స్ స్టేజ్, కొంచెం ఆ హార్మనీ లేదు. అది మాత్రం ఐ డెఫినెట్లీ ఫెల్ట్. ఒక ఇన్విటేషన్ ఇవ్వటం, వాళ్ళు వస్తే వస్తారు, లేకపోతే లేదు, మర్యాదగా పంపించడం, రమ్మంటం, చేయటం, అది ఉంటే మంచి స్టెప్. స్వేరింగ్ ఇన్ సెరమనీకి ముందు రోజు చంద్రబాబు నాయుడు గారు హీ ట్రై టు రీచ్ అవుట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ ద ఫోన్, బట్ అవైలబుల్ లేరు అని చెప్పేసి ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదని చెప్పేసి అన్నారు. మరి అది ఫార్మల్ ఇన్విటేషన్ గా భావించవచ్చో లేదో నాకు తెలియదు. మేబీ బట్ అదే వైఎస్ఆర్సీపీ నాయకుడు ఏదో అంటున్నారు, విన్నాక నేను చెప్తాను. చెప్పండి ఏదో చెప్తున్నారు. జయకర్ గారు ఆడియో పుల్లారావు గారు ఒక మంచి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టయితే బాగుండేదని అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. 2019లో స్వేరింగ్ ఇన్ చేసేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి అటెండ్ అవ్వలేదు. సరే, అటెండ్ అవ్వకపోవడం అనేది తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రత్యేకమైనది ఏంటంటే అక్కడ మాజీ ఏం చేయగలిగాడు అని అంటే నవీన్ పట్నాయక్ గారి ఇంటికి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం ఇచ్చాడు. ఇలా కొత్త సాంప్రదాయాన్ని ఏర్పాటు చేయాలి అని అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంటికి వెళ్ళి ఆహ్వానించినట్టయితే బాగుండేదేమో ఆలోచించండి. రెండో విషయం ఏంటంటే నేను మీకు ఒక విషయం జ్ఞాపకం చేయాలి. పుల్లారావు గారు నేను జ్ఞాపకం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు గతంలో స్పీకర్ని తన పోడియం వద్దకు ఎన్నికైన తర్వాత తమ్మినేని సీతారాముని తోడుకొని వెళ్ళటానికి కూడా ఇష్టపడనటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే రాని వాళ్ళు ఈ రోజు మేము ఫోన్ చేశాం, మేము ప్రయత్నం చేశాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు అని చెప్పడాన్ని నేను కాస్త ఆక్షేపిస్తున్నాను. అంతే నా ఆక్షేపణది.
ఫైన్ ఫైన్. ఇప్పుడు మీరు అడిగిన ఒక చిన్న విషయం, ఏదో సజెషన్, నేను చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతాను వీటి మీద. అది మంచి పాలిటిక్స్ అని నేను చెప్తున్నాను. మంచి బిహేవియర్ కాదు, మంచి పాలిటిక్స్. అది చేయటంలో సిన్సియర్ గా చేస్తే మీరు చెప్పింది కరెక్టే కానీ టు బి హానెస్ట్ రియల్ గా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో అటువంటి పరిస్థితులు కనపడటం లేదులేండి. అటువంటి హార్మోని ఎక్కడా కనపడటం లేదు. అంతా విద్వేషపూరితమైన రాజకీయాలే తప్ప రాజకీయాలను ఓన్లీ రాజకీయాల వరకే పెట్టుకోకుండా దాదాపుగా పర్సనల్గా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు చూసాము. అది సామాజిక వర్గాల వారిగా కూడా విడిపోయి ఒక దాన్ని ఏమంటారు, ఒక వ్యతిరేక భావాన్ని పెంచుకున్నారు. కాసేపు ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాంలేండి, సరే వదిలేసేయండి. తర్వాత మీరు అడిగిన పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు చెప్పినవి అన్నీ ఫస్ట్ డే సైన్స్ సొంతం పెట్టారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో నవరత్నాలు చేశారు. కరెక్ట్. నేను ఏమనుకుంటున్నానంటే, ఇక్కడ అందరు మిత్రులకి మీకు కొంచెం 5 సంవత్సరాలు టైం అయిపోయింది. కొత్తగా ఏంటి, కొత్త సిస్టమ్ తెస్తారా, కొత్త ఐడియాస్ తెస్తారా? మనం ఇప్పుడు చేసేది మీరెంతో ఆనందంతో 1000 రూపాయలు 3000 చేశారు, మీకు రావట్లేదు, నాకు రావట్లేదు. సో మనం ఇతరుల గురించి ఆనందపడుతున్నాం. సో లెట్ us be happy for them. బట్ ఆయన నవ్వుతున్నారు, సిపిఐ నాయకుడు, ఆయనకు వస్తుందేమో నాకు తెలియదు. బట్ ఎనీవే, మనకి మెయిన్ థింగ్ ఏంటంటే కొత్తగా మనకు కొన్ని ఈ టైంలో కొత్త ఐడియాస్ తీసుకొస్తే ఎలా ఉంటుంది. అది కొంచెం చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే అది లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ వస్తాయి, పొలిటికల్గా వస్తాయి కూడా. నేను ఎప్పుడే ఉంటానంటే పాత ఐడియాలు, పాత స్కీమ్ చేయండి. బట్ కొత్తగా ఏంటంటే మనం ఎన్నో చెప్పచ్చు, ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఐడియాస్ ఉన్నాయి చెప్పచ్చు. స్కిల్ చేస్తారు, స్కిల్ సెన్సస్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, దీనికి ఏంటి, ఏదో వేయమని కదా. ఇది ఒక ఇంత ఇంటెలిజెంట్ స్టేట్, భారతదేశంలో ఇంత బ్రెయిన్ పవర్ ఉన్న స్టేట్ ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. ఇండియా కాదు, ప్రపంచంలో కూడా పేరు వచ్చిన తెలుగు పీపుల్ ప్రపంచంలో. నేను చెప్తున్నాను, నేను ఎప్పుడో 40 years ago అమెరికాలో చదివేటప్పుడు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో ఏ యూనివర్సిటీలో అయినా ఇండియన్స్ ఉంటారు, దాంట్లో ఒక్కడైనా తెలుగు కూడా ఉంటాడు. ఐఎమ్ టెలింగ్ 35-40 years ago ఆ బ్రెయిన్ పవర్ ఉన్న స్టేట్, ఆ బ్రెయిన్ పవర్ ఉన్న స్టేట్, అది మనం కొంచెం కొత్తగా నోవల్ ఐడియాస్తో వెళ్ళొచ్చా? ఏమన్నా ఉన్నాయా? లేకపోతే నీకు 3000 ఇచ్చే 6000 ఇస్తా, 6000 ఇచ్చే 10,000 ఇస్తా, అయ్యోయో నీకు పాత 5 సంవత్సరాలు కూడా ఇచ్చేస్తాను. అది కరెక్ట్ చేయండి. నేను చేయకపోతే మళ్ళీ విమర్శిస్తారు. మనం సామాజిక న్యాయానికో పేదవాళ్ళకి వ్యతిరేకం అంటారు కాబట్టి అక్కడికి వెళ్ళాను నేను. బట్ ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్? ఇది కొత్త ఐడియాస్ తీసుకొని కొత్తగా ఎలా వెళ్ళాలి? మనం ఒక 10 లక్షల మందికి ఉద్యోగాలు, హై పేయింగ్ జాబ్స్ ఇవ్వాలనుకో, ఎలా చేయాలి, ఏం చేయాలి? ఇది కొంచెం కొత్తగా ఆలోచిస్తే బాగుంటుందేమో అని నా వ్యూ. అదే చంద్రబాబు నాయుడు గారినే లేకపోతే జగన్నే నేను ఏమి విమర్శించే చేశారు, ఆ టైంలో చేశారు. అది వాట్ ఈస్ ద న్యూ థింగ్, ఎలా చేయగలరు? ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన ఐడియా ఇస్తున్నాను మీకు. రైతాంగంలో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఒక 50 సంవత్సరాల క్రితం కాలువ కింద, అంటే వెస్టర్న్ ఈస్ట్ గోదావరిలో 2 ఎకరాలు ఉంటే చాలు, ఫ్యామిలీ కాదు 2 ఫ్యామిలీస్ బ్రతికేవాడు. ఇప్పుడు 2 ఎకరాలు ఉంటే చాలు, వాడు పెద్ద మనగడిలాగా తిరిగేవాడు. మాకు అప్లాన్లో 200, 300 ఎకరం, 500 ఎకరం ఉన్నా ఉపయోగం లేదు, ఫ్రాంక్గా చెప్తున్నా. అక్కడ ఉన్న 5 ఎకరాలే వాడు కంటెంటెడ్ ఫలో. బట్ అది కుదరదు, ఎందుకంటే ఆ ఫ్యామిలీకి డివైడ్ అయిపోయి ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఆ రైతుకి ఇంకో ఆదాయం చూసుకోవాలి. తర్వాత ఆ రైతుకి అప్పుడు వచ్చేది ఆ 50 బస్తాలు సంవత్సరానికి సరిపడేది. ఎందుకంటే రైస్ వాల్యూ, ఫుడ్ వాల్యూ అప్పుడు బడ్జెట్లో 80%, జ్ఞాపకం పెట్టుకోండి. మనం ఖర్చు పెట్టే 1000 రూపాయలు 70-80% తిండి మీద వెళ్ళేది. సో ఆ చేంజెస్ వచ్చాక కొత్త సజెషన్స్ ఆలోచిస్తే బాగుంటుంది కదా. చంద్రబాబు నాయుడు గారు అనుకో, ఎవరైనా. ఇది నేను చాలా దాంట్లో మాత్రం నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అది న్యూ ఐడియాస్కి సొల్యూషన్స్ వస్తాయి, మల్టిప్లయర్ ఎఫెక్ట్ వస్తుంది. మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటే మనం చేసే 2కి 5 వస్తాయి, చేసే 5కి 50 వస్తాయి. ఆ ఐడియాస్ మీద వెళ్ళాలి. నా దగ్గర ఎప్పుడు కొంచెం వెతకారంగా అంటూ ఉంటాను, జగన్ గారు అవునే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ నాటు మేధావులు చుట్టూరా ఉంటారు, వాళ్ళు పాస్ చేస్తూ ఉంటారు నాయకులని. ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. ఈ థింకింగ్, న్యూ థింకింగ్ తీసుకొస్తే, ఎక్స్పెరిమెంట్ చేస్తే ఒక మంచి స్టార్ట్ ఉంటుంది ఈ గవర్నమెంట్కి, అదే భావిస్తుంది. లేకపోతే పుల్లారావు గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ప్రస్తుతానికైతే టీడీపీ జనసేన హనీమూన్ జరుగుతోంది, హనీమూన్లో ఉన్నారు ఇద్దరు. అయితే ఇక్కడ ఒక మంచి అవకాశం వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వానికి టీడీపీ మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అడగకపోవడం అనేది దురదృష్టకరం. ఇక్కడే ఫెయిల్ అయిపోయారు ఆయన మొదటి విషయంలోనే అని చెప్పేసి అన్న వ్యాఖ్యలు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అలాగే కొంత టైము ఇద్దాము, ఇచ్చిన తర్వాత ఆ గ్రేస్ పీరియడ్ ఇచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళదాము. ఈయన ఎలాగో తప్పులు చేస్తాడు, అది సహజం కాబట్టి ఆ తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఈ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేంద్ర మోడీ నాట్ డిపెండెంట్ ఆన్ టీడీపీ ఆర్ నితీష్ కుమార్, అది నేను చెప్తున్నాను. అది సురేష్ గారు లాంటి యాంకర్సే తీసుకొచ్చారు. కీలక పాత్ర ఉన్నదని. ఒక్క నిమిషం జైకర్ గారు వస్తాను, మీ దగ్గరికి వస్తాను. నేను మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే నేను అడుగుదాం అనుకున్నటువంటి ప్రశ్నను మీరు అడిగారు. నేను పార్టీ వాళ్ళని కాకుండా పుల్లారావు గారినే 2 ప్రశ్నలు అడుగుదాం అనుకున్నాను. ఆ రెండిట్లో ఒక ప్రశ్న ఈ హోదా గురించే. దాన్ని మీరు అనుమతిస్తే ఆయన అడుగుతా, పుల్లారావు గారితోనే మాట్లాడతా. ఒక్క నిమిషం ఆగండి. పుల్లారావు గారు కంటిన్యూ. ఓకే, మీరు ఎప్పుడు ఫస్ట్ డే నుంచి అందుట్లో చెప్పే కీలక అంటున్నారు. కీలక లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు 310 దాటారు. మీకు ఉన్న మాట చెప్తున్నారు, ఉన్న మాట. అదే సార్, ఇండిపెండెంట్ ఆల్రెడీ మద్దతుకి ఇవ్వడానికి రెడీ అయ్యారన్నారు. దాంట్లో పెద్ద ఆశ్చర్యం కూడా ఏం లేదులేండి. అది ఆశ్చర్యం లేదు, నా ఫ్యాక్టే. నేను ఒకటి ఇటు నేను తప్పు చెప్తానేమో, కానీ కొన్ని రోజుల్లో మీకు స్పీకర్ ఎలక్షన్ ఉన్నప్పుడు ఆ నంబర్ బయటకు వచ్చేస్తాయి. ఎన్నో రోజులు కాదు, 10 రోజుల్లో మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. సో అంత కీలక లేదు. అదే నాకు ఇస్తావా, నేను వెళ్ళిపోతానంటే పొమ్మంటారు. అలా బార్గెన్ చేస్తే కుదరదు. ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయలేదు అలాగే, అది చేయకూడదు కూడా. చేస్తే వాల్యూ ఉండదు. అది ఇంకో మాట ఉన్నది మన కామన్ లాంగ్వేజ్ లో, బ్లాక్ మెయిల్ అంటే అది కుదరదు. అంటే అడగటంలో తప్పే ఉంది పుల్లారావు గారు. డిమాండ్ అని అంటలా, అడగటంలో తప్పే ఉంది. ఇప్పుడు బీహార్ ఉంది కాదు సార్, ఒక్క నిమిషం సార్. జేడీయూ బీహార్ ఉంది, జేడీయూ అడిగిందిగా ప్రత్యేక హోదా. వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళకు కూడా ఆశ ఉంది, వాళ్ళకు కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు. మనకైతే ఏకంగా విభజన హామీ కదా సార్ అది. ఒకటి క్యాజువల్ గా అడిగారు, కానీ దీంట్లో వచ్చిన ప్రాబ్లం కూడా చెప్పేస్తున్నాను. అరుణ్ జైట్లీ నంబర్ 1 మినిస్టర్ గా ఉండేవాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా ఆయన అనుకునేదే గవర్నమెంట్ లో జరిగేది. కొన్ని కారణాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బట్ సూపర్ మినిస్టర్ అరుణ్ జైట్లీకి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం కూడా పెద్ద రహస్యం కాదు. నిర్మలా సీతారామన్కి 2nd టర్మ్ ఏమన్నారు, మీరు మర్చిపోయారేమో అందరూ. అవేం పనిచేయలేదు, మన ఆంధ్ర కన్నా మన వాళ్ళే అంటున్నారు. అక్కడి నుంచి ఆయన ఈగో తీసుకుని నేను బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను కాబట్టి అరుణ్ జైట్లీ గారు నాకు తెలిసిన వ్యక్తి, ఎన్నో సంవత్సరాల బట్టి తెలుసు. అది టుకెట్ పర్సనలీ అడ్డం పడిపోయాడు. అది చాలా తప్పు చేశారు అనుకుంటున్నాను ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే దాంట్లో ఏం లేదు, స్పెషల్ హోదాలో ఏమీ లేదు. రియలీ అంటే మామూలుగా వస్తాయి, బెనిఫిట్స్ వచ్చేస్తాయి, అది వచ్చేది అది ఇచ్చేవలసి. ఇప్పుడు మీరు ఎలా ట్యాకిల్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇంటెలిజెంట్గా ట్యాకిల్ చేస్తారా? ఇవాళ 2 ఛానల్స్లో చెప్పాను, కొంత ఇష్టపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రిని బాగా ట్యాకిల్ చేశారు. ఎందుకంటే ఆ సైకాలజీ అర్థం చేసుకుని నేను ఫైల్స్ తీసుకుని పని చేసి పెట్టాను అని అనేవాడు కాదు ఎప్పుడు. నేను చెప్తున్నా. సెకండ్ పాయింట్ ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ కలిసినప్పుడు ఇది అడిగే అది అడిగే చెప్పేవాడు కాదు. నేను కలిసే ఎందుకు వచ్చా అని చెప్పేవాడు కాదు. ఆ పనులు చేయించుకునేవాడు శుభ్రంగా. నేను ఇవాళ సజెషన్ ఇచ్చింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా లేని మంత్రులు ఈ పనుల మీద కలుస్తానని చెప్పకూడదు. మీడియా జరిగే పని అవుతుంది, జరగని పని అవుతుంది. తప్పకుండా నేను అనుకుంటున్నా మహారాష్ట్ర ఎలక్షన్స్ అవ్వాక డిసెంబర్ వరకు ఈ టెన్షన్స్ ఉంటాయి, కానీ చెప్పలేము. నరేంద్ర మోడీ ఇలాంటి ఏమైనా చేసేయచ్చు, డబ్బులు ఇచ్చేయచ్చు, ఏదో చేస్తారు. ఎందుకంటే ఆయన కూడా ఇది కుదరట్లేదు, ఇలా స్టిఫ్గా ఉండి మనం అనుకున్నదే జరుగుతుంది అంటే కుదరట్లేదు కాబట్టి ఇలాంటివన్నీ చేస్తాడు ఆంధ్రప్రదేశ్కి. అంటే ఏ రూపంగా చేస్తాడో నేను చెప్పలేను. ఇంకో ఏదో మన ఫ్రెండ్ ఏదో సెకండ్ క్వశ్చన్ అడుగుతా అంటే మీరు పర్మిషన్ ఇస్తే అడుగుతాను. జయకర్ గారు క్విక్గా. సెకండ్ క్వశ్చన్ కాదండి, 2 ప్రశ్నలు అడుగుదాం అనుకున్నాను. అందులో మొదటిది హోదా గురించే. అంటే ఇప్పుడు మీరు అనుకున్న తర్వాత మీరు మాట్లాడిన తర్వాత నా ప్రశ్నను మార్చుకుంటున్నాను. ఎట్లా అంటే, ఇప్పుడు ఒకవేళ
తెలుగుదేశానికి బీజేపీతోనో ఎన్డీఏతోనో అవసరం అంటే బీజేపీకో ఎన్డీఏకో తెలుగుదేశంతో అవసరం లేనంత మెజారిటీ కూడా వచ్చేస్తుందేమో, కాబట్టి తెలుగుదేశాన్ని లెక్క చేయాల్సినంతటి అవసరం లేదేమో అనేటటువంటి ఒక చిన్న భావనను మీరు బయటకు వచ్చారు. 310 దాటిపోతున్నారు అనేటటువంటి ఒక భావన చెప్పారు కాబట్టి చెప్తున్నాను. 2014లో రావు గారు నా ప్రశ్న పూర్తవనియండి. చంద్రబాబు నాయుడు క్లియర్ గా ఏమన్నాడంటే, ఫేర్ గా చెప్పాలి కదా, ఆయన అవ్వక మనం ప్రీ పోల్ అలయన్స్ పార్ట్నర్ బీజేపీ జనసేన, మనం గెలిచి తర్వాత వచ్చి తీసుకొస్తాను అంటానికి వీలేదు. ప్రీ పోల్ పార్ట్నర్ అక్కడ పొత్తు ధర్మాన్ని పాటించాలి, పొత్తు ధర్మాన్ని పాటించాలి అన్నాడు. అదే అందుకే నేను ప్రశ్న అడుగుతున్నానండి. పుల్లారావు గారు 2014లో ఇలాగే ప్రీపోల్ అలయన్స్ తోనే వెళ్లారు, బీజేపీ వాళ్ళు వెళ్లారు. బీజేపీ, టీడీపీ, జనసేన, అంటే జనసేన పోటీ చేయలేదులే కానీ అలయన్స్ లోనే వెళ్లారు. వెళ్ళిన తర్వాత పోటీ చేశారు, నెగ్గారు. నెగ్గిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక పెద్ద అపర భీష్మాచార్యుడిలాగా, అభినవ భీష్ముడిలాగా ఆయన ఏమన్నాడంటే వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే 7 మండలాలని, ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపిన దాని మీద సంతకం కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని అభినవ భీష్మాచార్యుడు భీష్మ ప్రతిజ్ఞ చేసి దానిని నెరవేర్చుకొని ప్రమాణ స్వీకారం చేశారన్నారు. మరి ఇప్పుడు మన మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో మళ్ళీ చక్రం తిప్పి బొంగరం తిప్పేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అప్పుడు ఇప్పుడు అదే రీతిలో నాకు హోదా ఇవ్వండి అని అడిగి హోదా ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అని భీష్మ ప్రతిజ్ఞ ఎందుకు చేయలేదు? పోనీ హోదా గురించి నేను అదే అడగనియండి. హోదా గురించి మేము ప్రీపోల్ అలయన్స్ లో ఉన్నప్పుడు మేము మాట్లాడలేదు కాబట్టి అని అంటున్నారు. కాబట్టి విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ చెయ్యం అని హామీ ఇస్తేనే సంతకం పెడతాను, ప్రమాణ స్వీకారం చేస్తాను, మాకు రైల్వే జోన్ ఎట్టి పరిస్థితుల్లో ఇమ్మీడియట్ గా ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అని ఎందుకు షరతులు విధించలేదో చెప్పగలరా? నేను చెప్తా. అంటే ప్రత్యేక హోదాని పక్కన పెట్టేశారనే ఉద్దేశమే కదా. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేసినా మాట్లాడమనే కదా. విశాఖకు రైల్వే జోన్ ఇవ్వకపోయినా గానీ మాకేం అవసరం లేదని అంటే మౌనంగా అన్ని అంగీకరించినట్లేనా? మీ ప్రశ్న అర్థమైంది. యాక్చువల్గా మీ టర్న్ కాదు, ఒక్క నిమిషం ఆగండి. నేనే చెప్తున్నాను. శ్రీనివాస్ వర్మ దానికి సంబంధించినటువంటి శాఖ ఉక్కు సహాయ మంత్రి ఆయన నిన్న కేటగిరికల్గా చెప్పాడు, ఇది పాలసీ మ్యాటర్ అయినా కానీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకుండా మేము పూర్తి స్థాయిలో దీని మీద కేంద్రంని ఒప్పిస్తాను అని అన్నాడు. సరే ఒప్పిస్తాడా లేదని తర్వాత సంగతి, ఆయనకి అంత బలం ఉందా లేదా, లేకపోతే ఈయన చెప్పినట్టు అక్కడ మోదీ అమిత్ షాలు వింటారా లేదా తర్వాత విషయం. ఒకటైతే చెప్పారు, ఓకేనా, అది ఒక పాయింట్. ఇక మిగిలిన మీరు అడిగినాటికి పుల్లారావు గారు ఇంకా ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమైనా ఉన్నా కూడా కరెక్షన్ చేయొచ్చు. అది చాలా చక్కగా చెప్పారు. తర్వాత మీరేమనుకోవద్దు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో అలా మాట్లాడటం కుదరదు. ఎవరు మన స్థాయి మనిషితో అలా నువ్వు ఇస్తావా ఇవ్వా అలా చేయరు, బేరాలు చేయకూడదు కూడా. అది సాఫ్ట్ గా నెగోషియేట్ చేసుకోవాలి, అడిగినే చేయాలి. పుల్లారావు గారు 7 ముంపు మండలాలని భద్రాచలంలో నుంచి తీసి దీంట్లో పెడితేనే ప్రమాణ స్వీకారం చేస్తాను అని భీష్మ ప్రతిజ్ఞ చేశాడని చెప్పారు కదా, చెప్పుకున్నారు కదా. ఇప్పుడు ఎందుకు చేయలేరు అంటున్నా. జయకర్ గారు, ఇప్పుడు 7 మండలాలు కలిపిన తర్వాత ఆయన అలా చెప్పాడో లేదో అది నిజంగా పక్కన పెడితే 7 మండలాలు అయితే కలిపారు కదా, కాబట్టి దాన్ని అలా వదిలేద్దాం కాసేపు, మళ్ళీ దీని మీద వాదోపోదాలు. సార్ సరే, ఇది ఎలాగుంటుందంటే పెళ్లి దగ్గర కూర్చున్నప్పుడు నాకు మోటార్ సైకిల్ ఇస్తావా, కారు ఇస్తావా అడిగే వాళ్ళని ఏం చేస్తావు మీకు తెలుసు కదా. ఆడపిల్లలు ఏం చేస్తున్నారు ఈరోజు, అది డిమాండ్స్ అలా కుదరవు శేఖర్ గారు. అది అడగడం కూడా వేస్ట్. టైం మనకు చెప్తాది. టైం అంటే ఒక 6 నెలలు సంవత్సరంలో వాళ్ళు ఎలా డీల్ చేస్తారు. అదే శ్రీనివాస్ వర్మ గారు ఏది ఉక్కు సహాయ మంత్రి ఇది కూడా చెప్పాడు, ఏది ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం, ఇక దాంట్లో మళ్ళీ రివైజ్ చేసేది లేదు, ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు కాబట్టి అదే కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి దీన్ని కూడా ఆయన మాట్లాడాడు నిన్న పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ. ఇవన్నీ చేసేస్తారు. మీరు డిమాండ్ చేయటం వల్ల ఏమవుతుందంటే, నేను విషయం సీక్రెట్ చెప్తున్నాను శేఖర్ గారు. పాలిటిక్స్ లో నేను చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి 2వ టర్మ్ ఎందుకు వచ్చిందంటే, రాజశేఖర రెడ్డికి 2009లో ఆయన 2004 ఓడిపోయాక చంద్రబాబు నాయుడు వెరీ వెల్ అండ్ రాజశేఖర రెడ్డి టూ వెల్.
పొద్దున్నే 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు నువ్వు ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు అని చెప్పేవాడు. మళ్ళీ సాయంకాలం ఒకసారి చెప్పేవాడు. నెక్స్ట్ డేకి రాజశేఖర రెడ్డి చేసి పారేశాడు. ఆ ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఎలా చేశాడంటే చంద్రబాబు నాయుడు ప్రెషర్. నేను చెప్పేది ఏంటంటే క్వైట్ గా ఉంటే ఇది చేసే తప్పులు చేయనివ్వట్లేదు. మీరు చేయనివ్వని తప్పులు 1 year చేశాక దూకితే అప్పటికి చేతిలోనే జారిపోతారు. మీరు ఫస్ట్ డేనే చెప్తున్నారు కదా, అవన్నీ చేసుకుని వస్తారు. మీరు లెట్ దెమ్ మేక్ మిస్టేక్స్. సురేష్ గారు నేను చెప్పింది అర్థమైంది కదా. తప్పులు చేయనివ్వకుండా మీరు అడ్డం పడిపోతే ఎలాగా? జగన్మోహన్ రెడ్డి గారు అదే అన్నాడు. ఆయన కాన్ఫిడెంట్ చెబుతున్నాడు, ఎలాగ తప్పులు జరుగుతాయి శశిపాలు లాగా ఏంటి అవన్నీ కౌంట్ చేద్దాం అంటున్నారు. రైట్, ఓకే. పుల్లారావు గారు మిమ్మల్ని నేను రెండో ప్రశ్న అడగొచ్చా? జైకర్ గారు సాయి కృష్ణ గారు ఈరోజు ప్రధానంగా ఈరోజు 5 ఫైళ్ళు కూడా ఏది తక్కువ కాదు ఎక్కువ కాదు, అన్నీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నవే. ఇకపోతే ఏదైతే మీరు అన్నారో అంటే జూలైలోనే 7,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. అంటే పెండింగ్ ఏప్రిల్ మే జూన్ ఏది పెన్షన్లు, సామాజిక పెన్షన్లు ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచుతున్నారు. సరే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇస్తారు, అది మంచిదే కూడా ఇవ్వటం ద్వారా. ఇది ఆర్థిక పరంగా ఏ రకమైనటువంటి భారం పడే అవకాశం ఉంది, దాన్ని ఏ విధంగా ఫేస్ చేస్తారనేది చూడాలి. రెండోది వచ్చేసరికి కీలకమైన హామీ అటు తెలంగాణలోను కర్ణాటకలోను అమలవుతున్నటువంటి కాంగ్రెస్ ద్వారా అమలవుతున్నటువంటి మహిళలకు ఉచిత రవాణా. మహిళలకు ఉచిత రవాణా అనేది యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేసే అవకాశం ఉందా, లేదంటే ఇఫ్స్ అండ్ బట్స్ పెట్టి అక్కడ వాటిని స్టడీ చేయడానికి కొంతమందిని పంపించారని కూడా అంటున్నారు. దాన్ని స్టడీ చేయాలని చెప్పేసి, అంటే అన్కండిషనల్గా కాకుండా ఏమన్నా దీని మీద విధి విధానాలు రూపొందించే అవకాశాలే ఉన్నాయా? విధి విధానాలు అంటూ ప్రత్యేకంగా అయితే ఏం లేవండి. ఇప్పుడు మీరు అన్నట్లు ఆల్రెడీ కమిటీని పంపించారు, ఆల్రెడీ ట్రైల్ జరుగుతుంది అక్కడ ఏంటనేది. రానున్న రోజుల్లో తప్పకుండా 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ, బీజేపీ ఎన్డీఏ అలయన్స్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో 6 గ్యారంటీలు కూడా తూచా తప్పకుండా అమలు చేసి ఏదైతే ప్రజాభిమానం ఈ రోజు చూపించారో ఆ ప్రజలకు రుణం తీర్చుకోవడానికి తప్పకుండా ముందుకు వెళ్తారని దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఒకటి ఇమీడియట్ గా కాకపోయినా దశల వారీగా మరీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే గత 5 సంవత్సరాలు చేసినట్టు కాకుండా అంతకంటే చాలా సూపర్ ఫాస్ట్ గానే దాదాపు అమలు అవుతాయి నేను చెప్తా ఉన్నాను. అట్లా ఎన్నో పెద్దలు చెప్తా ఉన్నారు. ఒకటి ముంపు మండలాల గురించి మాట్లాడారండి, ఓకే బాగానే ఉంది. ఈ రోజు మనం ఆ రోజు 2014లో బీజేపీ ఎన్డీఏ స్పష్టమైన మెజారిటీ కంటే ఎక్కువే ఉంది. ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కోసం అడిగినప్పటికీ ప్రత్యేక హోదా కుదరదు, ప్రత్యేక ప్యాకేజ్ అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆశపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం నవ్యాంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ లో ఉందని చెప్పి ఆ రోజు దానికి తలపితే తర్వాత వచ్చిన 25 మంది ఎంపీలు ఇవ్వండి మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామన్న వైకాపా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి దగ్గర నడుములు ఎందుకు వంచారు? తన స్వార్థ పొత్తులో ఉండగా హోదా అడగలేదు. ప్రత్యేక ప్యాకేజీకి అర్ధరాత్రి పూట ప్రెస్ మీట్ పెట్టి మరి చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు అరుణ్ జైట్లీ యొక్క చెప్పినటువంటి మీరు మాట్లాడుతున్నప్పుడు జైకర్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు సాయి కృష్ణ గారు అసలు అడ్డుపడలేదు. జైకర్ గారు ఒక్క నిమిషం, మీరు ఎప్పటిలాగానే డిబేట్ హైజాక్ చేస్తారంటే కుదరదు. మీరు వినాలి, జైకర్ గారు వినాలి. 6 నెలల ముందు నేను కూడా అడుగుతా, మళ్ళీ మాకు జైకర్ గారు ఒక్క నిమిషం ఎందుకు అడిగారు? జైకర్ గారు జైకర్ గారు నేను మీరు మీకు ఇచ్చిన గౌరవాన్ని నిలుపుకోండి, లేదంటే ఆడియో మ్యూట్ చేసే పరిస్థితి తెచ్చుకోవచ్చు. జైకర్ గారు ప్లీజ్ 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 ప్లీజ్. నేనేమంటున్నానంటే మీరు అనుకోవచ్చు, మీరు మొన్నటి వరకు అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పటి నుంచి మనం డిబేట్ చేస్తున్నాం. నా సైడ్ ఎప్పుడు కూడా అధికార పార్టీని ప్రశ్నించడం వైపే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏది యాజ్ ఎ జర్నలిస్ట్గా అది ఏ పార్టీతోనైనా నాకు సంబంధం లేదు. మీకు చెప్తాను సమాధానం, వాళ్ళకు కూడా. మీరు ఆ మాట అన్నది నిజం, అనేక సందర్భాల్లో కీలకమైన బిల్లులు వచ్చిన మాట నిజం.
ఆ బిల్లులకి బేషరతుగా మీరు లోక్సభ రాజ్యసభల్లో 2 చేతులు పైకి ఎత్తి అన్కండిషనల్ గా సపోర్ట్ చేసిన మాట నిజం. అనేక కాంట్రవర్షియల్ బిల్స్ తో సహా ఇంక్లూడింగ్ ఫార్మర్ బిల్స్ తో సహా అది దట్ వాజ్ ఒక్క నిమిషం జైకర్ గారు, అది నా సైడ్ నుంచి. రెండోది ఒక్క నిమిషం ఏనండి. రెండోది ఇంకొక విషయం, నేనే ఇక్కడ టీడీపీని సపోర్ట్ చేయట్లా. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న మాట వాస్తవం. అయితే ఆ ప్రత్యేక ప్యాకేజీకి వినండి, ఆ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత అడిగితే చట్టబద్ధత ఇవ్వలేదు బీజేపీ. దానికి ఆయన నిరసన వ్యక్తం చేస్తూ బయటకు వచ్చాడు. అదే కాకుండా ఇంటర్నల్ ఇంకేం జరిగినాయో తెలియదు. ఆయన చెప్పిన కారణాన్ని మాత్రమే చెప్తున్నాను. మిత్రుడు సాయికృష్ణని చెప్పనివ్వండి. రైట్, సాయికృష్ణ. ఒప్పును తప్పు చేసేటటువంటి పద్ధతిలో ఉండడమే నేను గర్హనీయం ఇక్కడ. సురేష్ గారు మాట్లాడింది మీరు అడిగిన దానికి ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధ ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న మాట వాస్తవం, కానీ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత అడిగాడు ఆయన. చట్టబద్ధత చేయలేదు. లెట్ us get the clarification from పుల్లారావు గారు. పుల్లారావు గారు చెప్తే మీరిద్దరు వింటారు. ఒక్క నిమిషం. పుల్లారావు గారిని, ఇది వాస్తవమా కాదా? ప్రత్యేక ప్యాకేజీకి ప్రత్యేక హోదాకి ఈక్వల్ గా సమానంగా ఇస్తా ఉన్నప్పుడు ఆయన ఒప్పుకున్న మాట వాస్తవమే, కానీ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత అడిగారా లేదా చంద్రబాబు? ఆ ప్రత్యేక ఒక్క నిమిషం ఆగండి, మీరిద్దరు ఆగాలి. ఎందుకు పక్కన పెడుతున్నారు సురేష్ గారు? అసలు ప్రత్యేక హోదా అన్న అంశం వచ్చింది కాబట్టి మాట్లాడాల్సింది, తేలాల్సింది. ఒక్క నిమిషం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇద్దరు కూడా మోసం చేశారు. ఒక్క నిమిషం సార్, మీరు కూడా చెప్తారు కానీ మీరు లెఫ్ట్ పార్టీస్ గా మీరు ఎప్పుడు కూడా ఒకటే స్టాండ్ ఉంటుంది. మీకు కూడా ఇస్తాను అవకాశం. రైట్, అది తప్పకుండా ఆయన ఆ జనవరి 2018 జనవరి నా జ్ఞాపకం కొన్ని డిస్కషన్స్ జరిగినాయి. అక్కడ నేను కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అయిపోయింది అనుకున్నా. ఫ్రాంక్గా చెప్తున్నా, కమ్యూనికేషన్స్ బ్రేక్ డౌన్ అయిపోయి, అది ఒక ముఖ్యమంత్రి మధ్యన కమ్యూనికేషన్స్ ఎప్పుడు బ్రేక్ డౌన్ అవ్వకూడదు. బ్రేక్ డౌన్ అంటే అది ఈయన అడిగింది, వాళ్ళు ఇచ్చింది, వాళ్ళు చెప్పండి, ఇది ముందరికి తీసుకెళ్ళలేకపోయాడు. అది నేను స్పష్టంగా ఆ రోజు ఆఫ్ ది రికార్డ్ ఏం జరిగింది అనేది మనకి ఎవరికి తెలియదు. మీలాంటి వాళ్ళకైతే తెలిసే అవకాశం ఉంది, ఎందుకంటే మీకంటే సోర్సెస్ ఉంటాయి కాబట్టి. నేనేమంటున్నానంటే జనరల్ పబ్లిక్ కి అవేర్నెస్ కోసం మళ్ళీ రీక్యాప్ చేస్తూ, నేను అనేది ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నాడు, ప్రత్యేక హోదా బదులు, అది వాస్తవం. ప్రత్యేక హోదా అనేది ఏమి సంజీవని కాదు అనే మాట కూడా మాట్లాడాడు, అది కూడా వాస్తవం. నేనేమంటున్నానంటే ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత చంద్రబాబు నాయుడు గారు అడిగారా లేదా సార్? దాన్ని బీజేపీ ఆనర్ చేసిందా లేదా అది చెప్పండి సార్ ప్లీజ్. విత్ ఇన్ అష్యూరెన్స్ అడిగినట్టుగా నాకు తెలుసు. విత్ ఇన్ అష్యూరెన్స్ ఫార్మల్ ఆఫర్, ఫార్మల్ అంటున్నా, చట్టబద్ధం అని అంటున్నారు. ఫార్మల్ గా స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి దానికోసం ఏర్పాటు చేయండి, దాని ద్వారా నేను మీకు ఖచ్చితంగా ప్యాకేజ్ ఇస్తాను అని అంటే దానికి అంగీకరించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం విఫలమయ్యింది అనేటటువంటిది నిజమా కాదా పుల్లారావు గారిని చెప్పమనండి. ఇది అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంటా కాదా పుల్లారావు గారిని చెప్పమనండి. ఏమన్నా కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ ఉన్నది వీళ్ళిద్దరి మధ్యన, సీఎం మధ్యన, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మధ్యన. కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అంటే మనకు చాలా డిఫికల్ట్. ఆయన మాట అడగటం, ఇది చెప్పానంటాం, అంత మిస్ట్రస్ట్ వచ్చింది మధ్యన, మిస్ట్రస్ట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫీల్ అవ్వాడు, మనకు చేయవలసింది చేయలేదు, నేను పొలిటికల్గా ఎలా చెప్పాలి. ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను ఇంకో విషయం చెప్తున్నాను. మీరు వినండి. వైఎస్ఆర్సీపీ అండ్ మై టీడీపీ ఫ్రెండ్ 2015లో 50,000 కుటుంబాలని, దాదాపు 1,00,000 కుటుంబాలని పోలవరం ప్రాజెక్ట్ కోసం బయటికి పంపించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అన్నది ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ టైం వచ్చి కోయిలగూడెంలో నేను ఇస్తా 5 లక్షలకి ఫ్యామిలీకి ఇస్తా అన్నారు, అది చేయలేదు. నా బాధ ఏమిటంటే అది వాళ్ళు రికమెండ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. నేను అప్పుడు అడిగింది, ఆ సిపిఆర్ రామకృష్ణ గారికి తెలుసు, అందరికి తెలుసు, నేను అడిగింది ఏంటంటే మీరు రాయండి ఉత్తరం. అడుగు ఆయన అడిగాను, రంగనాయుడు గారిని అందరిని అడిగాను, మీరు రాస్తే చాలు మేము తెచ్చుకుంటాం, మాకు ఎక్సెస్ ఉన్నది ప్రధానమంత్రితో, మాకు ఎక్సెస్. అది రాయలేదు. నేనేం కోపంగా చెప్పట్లేదు, దూషించట్లేదు. వెరీ సాడ్. అవును సార్, పోలవరం కంప్లీట్ చేయడం అంటే ఇంక్లూడింగ్ ఆర్ఆర్ ప్యాకేజ్ తో సహా అక్కడ నిర్వాసితులకి న్యాయం చేస్తేనే అది పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తయినాడు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆర్ఆర్ ప్యాకేజ్ more than 30,000 crores ఇవ్వడానికి ససేమిరా అంటుంది. కాబట్టి అది ఒప్పిస్తే
అసలు ఇక దాన్ని మించినటువంటి Definitely. అచీవ్మెంట్ నేను ఇంకోటి ఉండదు. వాళ్ళిద్దరితో ఈ విషయంలో మరి ఈ పోరాటానికి విషయంలో పోలవరం I ప్రాజెక్ట్ not పూర్తి చేయడం అంటే able to ఓన్లీ wait నిర్మాణం with చేయడమేనా, them. చేయలేదు. లేదంటే ఆర్ఆర్ ప్యాకేజీని కూడా అక్కడ నిర్వాసితులకి న్యాయం చేస్తారా, ఆర్ఆర్ ప్యాకేజీని కూడా ఎలకేట్ చేయడం ద్వారా ఇది చూడాల్సిన అవసరం ఉంది. రంగనాయుడు గారు. సార్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో 2 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాళ్ళ బీజేపీతో అలయన్స్ తో ఉండి ఆ రోజు బయట నుంచి సపోర్ట్ చేసి ఇదే ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం పాల్గొన్నారు. ఆ రోజు 2018లో ప్రత్యేక హోదా అంశం మీదనే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఢిల్లీలో మాతో పాటు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తేనే నేను చేస్తానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 25 పార్లమెంట్ సీట్ నాకు ఇస్తే నేను ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో మంచి 22 పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు. ఏ ఒక్క రోజు కూడా ప్రత్యేక హోదా కోసం కానీ, పోలవరం కోసం కానీ, లేదా విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, లేదంటే కడపలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారం కోసం కానీ ఏ ఒక్క రోజు కూడా తప్పు. ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి తాను ప్రమాణ స్వీకారం చేయకముందు ఒక మాట వినండి, మీరు ఇలా తప్పుదోవ పట్టించకూడదు కదా ప్రజల్ని. 4 లక్షల మంది ప్రజలు విశాఖపట్నంలో పెద్ద మీటింగ్ జరిగితే ప్రధానమంత్రి గారిని అయ్యా మాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరొక ప్రత్యేక ప్రయోజనాలు మాకు అవసరం లేదు, మా ప్రత్యేక హోదా గాని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గాని, విశాఖ రైల్వే జోన్ మాత్రమే మాకు అందివ్వండి అని ఈ రోజు ప్రతిపక్షంలో కనిపిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక హోదా అంశాన్ని ఇది ఎంతవరకు పూర్తిగా తెలుసు. మీరు ప్రతి ఒక్కరు మాట్లాడేటప్పుడు అడ్డు తగులుతున్నారు, నేను కూడా ఇంటర్ఫీర్ అవ్వాల్సి వస్తుంది. ఒక్క నిమిషం. జయకర్ గారు మీరు అన్నది కరెక్టే. ఎవరికి కావాలి రిక్వెస్ట్లు మాకొద్దు. మీకు అవకాశం ఉన్నప్పుడు మీకున్న హక్కు ఏంటంటే బహిరంగ సభా వేదికగా అడిగారు, తప్పులేదు. కానీ దాన్ని అందిపుచ్చుకోవాలంటే పార్లమెంటులో బిల్లుల రూపంలో వచ్చినప్పుడు మన హక్కది, ఎంపీలకు ఉండే హక్కది. దాన్ని ఇంప్లిమెంటేషన్ స్టేజ్ లో ఎవరిని మోసం చేద్దామని పబ్లిక్ మీటింగ్లో అడిగి ప్రజల్ని మభ్యపెట్టి పార్లమెంటులోనేమో అన్ని రకాల బిల్లులకి సపోర్ట్ చేస్తూ ఏంటి మీరు ఏకమైపోయి మీరు ప్రజలకి తెలియదు అనుకుంటున్నారా? మీరే కాదు టీడీపీ కూడా చేసింది. అన్ని బిల్లులకి కూడా ఇంక్లూడింగ్ ఫార్మ్ బిల్స్ తో సహా ఒక్క నిమిషం ఆగండి. జయకర్ గారు మీరు అందరికీ అడ్డుపడుతున్నారు కాబట్టి నేను అడ్డుపడాల్సి వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. ఇవన్నీ గమనించారు కాబట్టి ప్రజలు తీర్పిచ్చారు. ఒక్క నిమిషం. ప్రజానికము కాబట్టి మిమ్మల్ని చిత్తుగా టీడీపీ కూడా అన్యాయమైన బిల్స్ ఎన్నో వచ్చినాయి. సిఏఏ వచ్చింది, సిఏఏ బిల్లు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఫార్మర్స్ బిల్స్, ఏదైతే ఫార్మర్స్ సాధించుకొని చివరికి మీరందరూ కూడా సపోర్ట్ చేసిన బిల్స్ ని వెనక్కి తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు రైతులు. అన్యాయమైన బిల్స్ కాబట్టే, బ్లాక్ బిల్స్ కాబట్టే. అది ఎవరు చేశారు? రైతులు సాధించుకున్నారు. కానీ పార్టీలుగా మీరేం చేశారు? నిర్ద్వందంగా సపోర్ట్ చేశారు. లోక్సభ, రాజ్యసభల్లో మీరే చెప్తారు జనాలకి, ఎవరికి మభ్య పెడదామని ప్రజలు మోసం చేస్తారు మీరు. అందుకనే ప్రజలు ఇవన్నీ గమనించారు కాబట్టి ఎవరికి ఎప్పుడు సమాధానం చెప్పాలి వాళ్ళ సమయం. ఈవెన్ రేపు ఎన్డీఏ గవర్నమెంట్ ఫెయిల్ అయినా కానీ మళ్ళీ తెలుగుదేశానికి కూడా అటువంటి చెప్తారు. ప్రజలు గమనిస్తున్నారు. ఒక నిమిషం అందుకని నేర్చుకోండి. ఎప్పటికైనా గమనించండి, సపోర్ట్ చేయకండి, రెట్రోస్పెక్ట్ చేసుకోండి. వైఎస్ఆర్ ఇంటెలెక్చువల్ ఫోరం రంగనాయుడు గారు జయకర్ గారు మీరు వైఎస్ఆర్ ఇంటెలెక్చువల్ ఫోరం కో కన్వీనర్. రెట్రోస్పెక్ట్ చేసుకోండి. ప్రజలు ఇంత తీవ్రంగా ఎందుకు తీర్పిచ్చారు? ఇప్పటికీ కూడా మీరు డిఫెండ్ చేసుకుంటూ మీరు అలాగే కనుక సపోర్ట్ చేసుకుంటూ కూర్చున్నారనుకో, ఎవరు ఆఖరికి రేపు టీడీపీకి కూడా ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే కనుక రిపీట్ అయితే
రైట్, కంక్లూడ్ చేద్దాం. రంగానాయుడు గారు మీరే కంక్లూడ్ చేయండి. ఈ ప్రభుత్వాలు వాళ్ళ తప్పులని కప్పిపుచ్చుకొని ప్రజలు చూస్తున్నారు, మేము కన్వర్ట్ చేసుకుంటాం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఈ రోజుకైనా సరే రాష్ట్రంలో ఒక మంచి మేధావులతో పోలవరం ఎందుకు లేదంటే విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి ఆయన ఒక మంచి నిర్ణయం మంత్రి గారు మాట్లాడారు, మనం కూడా దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. అదే సందర్భంలోనే ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమన్నారు. దీనికి స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి ఏమైనా హామీ ఇచ్చారా? ఆ హామీ సంబంధించినటువంటి ప్రజానికని చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రత్యేక హోదా అనేటువంటిది దాంట్లో ఏముంది, పుల్లారావు గారు అని చెప్పారు, అది అరుణ్ జైట్లీ గారు ఆ రోజు మాట్లాడేటువంటి సందర్భంలో దానికి మంచాలని ఆ రోజు వాళ్ళు పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడిగారు, లేదంటే వాళ్ళకు సంబంధించిన ప్రశ్నించారు. ఆ రోజు మేమేం కల్పించలేము, ప్రత్యేక హోదా ఇవ్వలేము, మేము ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పారు కాబట్టి ప్రజానికం ఆ రోజు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ పని ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రత్యేక హోదా తెస్తారు అని మాతో పాటు ఉద్యమంలో పాల్గొన్నాడు. అన్యాయం జరిగినప్పుడు మీరెందుకు ప్రశ్నించలేకపోయారు? కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. రంగారెడ్డి గారు ఒక్క నిమిషం. సాయికృష్ణ గారు నిజం 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ధర్మ పోరాట దీక్షలు ఢిల్లీ వేదికగా ఇదే వామపక్షాలతో కలిసి చేసినటువంటి రంగానాయుడు గారికి చెప్తున్నారు, అందరికీ గుర్తుంది. ధర్మ పోరాట దీక్షల సందర్భంగా ఆయన చెప్పింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అంశంలో మోసం చేశారు, స్పెషల్ పర్పస్ వెహికల్ ఇస్తామని చెప్పేసి దాన్ని చట్టబద్ధత చేయలేదు, అందుకని బయటకు వచ్చాను, ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నాను, నేను ఏదైతే అడిగానో దానికి ఒప్పుకోలేదు కాబట్టి ఐ వాంట్ అవర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ బ్యాక్, దాన్ని యూటర్న్ అని విపక్షాలంటే, కానీ తప్పేం లేదు. అయితే మరి 2018కి 2024కి ఏమైనా తేడా వచ్చిందా? మీరు పవర్లో లేరు కదా, వైసీపీ కదా ఉంది, వైసీపీ హయాంలో ప్రత్యేక హోదా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. 2018 స్టేటస్ కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కదా. కాబట్టి మీ మీద ఈ బాధ్యత ఉంటుంది, మీకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. 2018లో ఏదైతే కారణం చేత మీరు బయటకు వచ్చారో అలాగే మిగిలిన విభజన హామీలు కూడా ఏమీ నెరవేర్చలేదు, మనల్ని మోసం చేసింది ఎన్డీఏ గవర్నమెంట్ మోదీ అని చెప్పేసి అన్నారు. అదే ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తుంది, మిమ్మల్ని వెంటాడుతుంది. ఇట్ విల్ హాంట్ యూ బ్యాక్. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ జనసేన బీజేపీ కూటమి ముందున్న ముఖ్యమైన అంశం ఏపీ హక్కుల పరిరక్షణ కానివ్వండి, ముఖ్యంగా చూసుకుంటే అమరావతి రాజధాని నిర్మాణం కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ రావాల్సిన హక్కుల గురించి తప్పకుండా తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఇందాక కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంపీలకు కూడా నిన్న చెప్పడం జరిగింది, ఎంపీలు కూడా అందుబాటులో ఉండండి, ఏపీ ప్రయోజనాల కోసం మీరు పోరాటం ఉండండి డిసైన్ చేస్తా ఉన్నారు. మరి గత 5 సంవత్సరాల కాలంలో చూసుకుంటా ఉంటే ఒక్కరోజన్నా ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి కానివ్వండి, ప్రత్యేక హోదా ఎజెండా మీద అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ ఒక్కరోజన్నా ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించిందా? ఇందాక మీరు అన్నట్టు వాళ్ళు ఏ బిల్లు పెట్టారు, బిల్లు వాళ్ళు చేతులు ఎత్తారు. మరి ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి అడ్డం చెప్పారా? మీరు ప్రస్తావించరా? నాకు సూటిగా సమాధానం చెప్పండి. మీరు మేము ఇక మీద ప్రస్తావించాం అని చెప్తారా? సూటిగా సమాధానం చెప్పండి. కన్క్లూడ్ చేయనివ్వండి. ఈరోజు అట్లాగే చూసుకుంటా ఉంటే ప్రధానంగా కాదండి, మేము ప్రస్తావించలేదు, మేము 11కు పరిమితం అయ్యాం. మీరు ప్రస్తావించరా? చెప్పండి. ఇక మాకు ప్రత్యేక హోదా అవసరం లేదు అనే దాని మీద కట్టుబడి ఉన్నారా? చూసుకుంటా ఉంటే హోప్ ద బెస్ట్. ఇక్కడ నుంచి మా ప్రయాణం ఎట్లా ఉండబోతుంది, రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అలాగే ఎన్డీఏ ఎలయన్స్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా పార్టీ ఎంపీలు కావచ్చు, మా కేంద్ర మంత్రులు కావచ్చు, తప్పకుండా పార్లమెంట్ సాక్షిగా మీలాగైతే ఉండరు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, చిచ్చుపాళ్ళు లాగా తప్పులు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అలా తప్పులు చేసేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. 100 తప్పులు కాదు, 1000 తప్పులు. మళ్ళీ ఆర్గ్యుమెంట్ లోకి వెళ్తుంది. వద్దు అటు జోలికి వెళ్ళొద్దు, మనకి టైం మనకి పెద్ద టైం. సాయికృష్ణ గారు ఫెయిర్ మీరైతే ప్రయత్నం చేస్తా ఉంటారు కదా. లెటెస్ ఇప్పుడే కదా మీ ఎన్డీఏ గవర్నమెంట్ సెకండ్ టైం ఫామ్ అయింది, చూద్దాం. ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి మేము పోరాడతామండి.
దాంట్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ రాజీ పడదు. ఎక్కడ పాత పద్మ పూజలు చేసే అలవాటు మాకు లేదు, ఎక్కడ నడువును వంచలేదు, ఎక్కడ మెడను వంచలేదు. అయితే అసలు వంచలేదు మీరు చెప్పకండి, కానీ మీరు చాలా సార్లు ఉంచారులే. కానీ వాళ్ళతో పాటు పోటీ పడి మీరు బిల్లులకి సపోర్ట్ చేశారు, మీరు కూడా అడగొచ్చు, తప్పేం లేదు. మీరు అధికారంలో లేకపోయినా కూడా అడగొచ్చు. ఒక్క రైతు బిల్లులకు మాత్రమే కేశినేని నాని గారు పార్టీ పరంగా కాకుండా పర్సనల్ గా బాయ్కాట్ చేసినట్టుగా గుర్తుంది. ఒక్క నిమిషం కాసేపు పక్కన, టైం లేదు మనకి ఎక్కువ. పుల్లారావు గారు, లాస్ట్గా ఈ ఆల్రెడీ ఏదైతే గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి వాటి మీద దాని మీద ఆల్రెడీ దృష్టి పెట్టినట్టుగా అర్థమవుతుంది. సిఐడి ఒక కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి మీద ఏది ఫైళ్లు ఆయన ఎత్తుకెళ్ళిపోయాడో లేదా ఫైళ్లను మాయించేశారు అని చెప్పేసి సిఐడి ప్రశ్నించి ఆ ఇంట్లో కూడా తనిఖీలు చేసినట్లుగా తెలుస్తోంది. అదే వాసుదేవరెడ్డి గారు ఈరోజు మధ్యంతర బెయిల్ కూడా అప్లై చేశారు అని, అలాగే కోర్టు దాన్ని తిరస్కరించిందని చెప్పేసి. ఏంటి ఇక హాంటింగ్ స్టార్ట్ అయినట్టేనా? నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను, కొంచెం నాకు 1 minute ఇవ్వాలి. చాలా మంది ఈడీ సిబిఐ మోడీ చేసేదంటే ఇది బాగా చేసేది, బాగా పట్టాలని అన్ని చోట్ల అంటాను. ఎందుకంటే మనం పట్టలేం కదా పెద్ద చేపల్ని. నేను వెళ్ళి ప్రశ్న పెడితే నా మీద ఏం చేస్తారు? మీరు పెట్టారు అనుకో, మనం ఇండివిజువల్ మీద పడిపోతారు. సో నేను ఎప్పుడు పొలిటికల్ కరప్షన్ని ఎవరు పడితేనే, ఆ చైనీస్ ప్రెసిడెంట్ అన్నట్టుగా పిల్లి నల్లగా ఉండినా తెల్లగా ఉండినా ఎలకలు పడితే చాలు కదా అన్నాడు, డెంగేజ్ ఒపీనియన్. అలాగా ఇది కరప్షన్ అనేది ఏ పార్టీ అయినా దొరికితే వదలకూడదు. ఎందుకంటే సామాన్యులు ఎవరైనా ఇవాళ ఎలక్షన్ పోటీ చేయగలమా? సరదాగా చెప్పండి, అక్కడ ఎవరు చేయలేము. ఊరికనే మనం స్పెక్టేటర్స్ అయిపోయాం. స్పెక్టేటర్స్ అంటే చూస్తున్నాం. సో తప్పకుండా వెండేటా లేకుండా ఫేర్గా పడితే తప్పు లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈవేళ మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం ఉన్నాడు ఇక్కడ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో. 25 సార్లు సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్తే నీకివ్వవు, నువ్వు దీంట్లో కీలక పాత్ర అంటారు. అది మంచి పని చేసి నాకు మనీష్ సిసోడియా తెలిసిన వ్యక్తి గుర్తే ఎలా పెడతాం? సో వాసుదేవరెడ్డి గారు ఉన్నాయి, ఎవరో ఉన్నాయి, పుల్లారావు గారు ఉన్నాయి. అది ఏమైనా కరప్షన్ ఉంటే ఫేర్గా ఎంక్వైరీ చేయడం తప్పులేదు. ఏ గవర్నమెంట్ మీదైనా నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఇసుక మీద లూటీ జరిగింది, ఎవడు ఏం చేయలేదు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఇసుక లూటీ చేసేవాళ్ళు వాళ్ళే మేనేజ్ చేస్తారు కొత్త ప్రభుత్వాన్ని. అందువల్ల చేయటం కరప్షన్ మీద తప్పు లేదు, బట్ ఫేర్గా చేయాలి. ఫేర్గా చేయటం చాలా కష్టం. ఫేర్గా మాత్రం ఎవరి మీద పాలిటిక్స్ కాకుండా ఇఫ్ దేర్ ఈజ్ ఎ ఫాల్ట్, ఇఫ్ దేర్ ఈజ్ ఎ చేయాలి. అది లేకపోతే అది మీ సొమ్ము నా సొమ్ము. ఫైల్ మన గవర్నమెంట్ ఆఫీసర్స్ ఫేర్గా లేకపోతే కంచే చేను మేసేసినట్టుగా ఉన్నారు కదా. వాళ్ళు ఫేర్గా ఉండాలి, వాళ్ళు పట్టాలి. ఎవరైనా పట్టాలి, అడ్డం పడకూడదు. ఓకే 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 రంగనాయుడు గారు 1 minute. ఏ పార్టీ అయినా చేయాల్సిందే. రంగనాయుడు గారు 1 minute ఇస్తాం మీకు అంతే. సార్, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఈరోజు అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈడీని సిబిఐని అడ్డు పెట్టుకుని చేస్తా ఉన్నాడు. ఈ రోజు బీజేపీతో చేరితే మళ్ళీ వాళ్ళు అవినీతి పరులు గారా? ఈ రోజు ఎంతమందిని భయపడిచ్చి ఈరోజు నవీన్ కుమార్ పట్నాయక్ లేదంటే ఇది ఇప్పుడు ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కానీ మనోజ్ సిసోడియా తప్పులు చేసిన వాళ్ళే. ఈ రోజు కేసీఆర్ కవిత తెలంగాణలో ఆ రోజు ఆమె అధికారం పోయేంత వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళతో బెండ్ అయితే, వాళ్ళతో అగ్రిమెంట్ ఓకే అయితే ఓకే, వాళ్ళంతా కూడా అవినీతి పరులు కాదు, మంచులు. అట్లాంటి కక్షాలింపు చర్యలు కాకుండా ఫేర్ గా ఏ పొలిటికల్ ఈవెన్ బీజేపీలో ఉన్న వాళ్ళని కూడా ఎంతమందికి మంత్రులుగా ఈరోజు అవినీతికి పాల్పడతలేరు? ఈరోజు అటువంటి వాళ్ళ మీద తీస్తే నీ మీద మంచి అభిప్రాయం వస్తుంది. ఇట్లా కాకుండా మీరు ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉన్నారో, మీరు ఏ రాష్ట్రాన్ని అయితే గ్రిప్లెట్ తీసుకోవాలని బలవంతంగా అనుకుంటున్నారో ఆ రాష్ట్రాల మీద బలవంతంగా అవన్నీ కోరుకుంటాంలో తప్పలేదు, కానీ అది జరగని పని అందరికీ తెలిసిందేది. జయగర్ గారు కంక్లూడింగ్ ఇప్పుడు మీరు వాసుదేవరెడ్డి గారి కేసు గురించి ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నా, ఇటువంటి కక్ష సాధింపులు ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగం నడవదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడవటానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఆ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళ పేర్ల మీద రావడం అదేం తప్పలేదు. ఇప్పుడు సార్ ఒకటి సురేష్ గారు ఒక మాట చెప్పి ముగిస్తాను. కొల్లు రవీంద్ర గారి హత్య కేసులో బీసీల మీద దాడి అన్నారు. అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ లో ఉంటేనేమో బీసీల మీద కక్ష సాధింపు అన్నారు.
చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ లో ఉంటేనేమో కక్ష సాధింపు అన్నారు. ఇవన్నీ కక్ష సాధింపులు అయిపోతాయి. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడికి వచ్చేసరికి వాసుదేవరెడ్డి దగ్గరకు వచ్చేసరికో, ఇంకొకళ్ళ దగ్గరకు వచ్చేసరికో, వైఎస్ఆర్సీపీ దగ్గరకు వచ్చేసరికో ఇవి కక్ష సాధింపులు కావు. ఇవి మాత్రం కేవలం ఇంకా అవినీతిని అరికట్టేటటువంటి నేను ఆ టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే అది ఇంకా ప్రీమెచ్యూర్డ్ గా జైకర్ గారు లెటర్స్ వెయిట్ అండ్ సీ అది నిజంగా కక్ష సాధింపు అయితే మీడియా పరంగా మేమే దాన్ని ఖచ్చితంగా వెండెట్టా అని చెప్పేసి అంటాం. నేనేమంటున్నానంటే అది ఫైల్స్ మిస్సింగ్ మీద కేసు పెట్టి ఆ కేసు కూడా చాలా ఇంకా ప్రీమెచ్యూర్గా ఉంది. అది ఇంకా డిస్కషన్లోకి రావాల్సిన అవసరం ఉంది. కాకపోతే ప్రిలిమినరీగా ఫైల్స్ మిస్ అయిన దాని మీద ఆయన మీద సిఐడి కేసు పెట్టింది అనేది మాత్రమే ఉంది. లెట్ us see what is going to happen tomorrow. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ జెంటిల్మెన్. జైకర్ గారు, పెంటపడి పుల్లారావు గారు, అలాగే సాయికృష్ణ గారు, రంగనాయుడు గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.